ఓం నమో భగవతే వాసుదేవ. అందరికీ నమస్కారమండి. మళ్ళీ మన పాడ్‌కాస్ట్‌కి స్వాగతం, సుస్వాగతం. ఇక్కడ మనం పురాతన జ్ఞానాలు ప్రతిధ్వనించే చోటు. సో, ఈరోజు మనం పాండవులు మరియు కౌరవుల బాల్యం ఇంకా ముందుకు తీసుకెళ్దాం దీన్ని. ఇప్పుడు మొదలు పెడదాం. కిందటి ఎపిసోడ్‌లో మనము అంతవరకు అంటే భీముడు మళ్ళీ విష ప్రభావం వల్ల నాగులతో కాటు వేయబడ్డా మళ్ళీ పైకి వచ్చేసి ఆహ్, తల్లి, కుంతి తర్వాత అన్నదమ్ములను కలుసుకుందంతా చెప్పుకున్నాం గదా! అక్కడ అలా వాళ్ళు నడుస్తూ ఉన్నారు పాండవులు, కౌరవులు. చిన్నతనం వాళ్ళకలా ఉంది. సో, జనరల్‌గా ఒక విషయం చెప్పాలండి ఇక్కడ. సాధారణంగా ధనము, అధికారము ఉన్నప్పుడు వినయం అనేది లేకపోతే అది అహంకారంగా మారుతుంది. మత్తు, అహంకారంగా ఉంటుంది. దానికో మంచి ఉదాహరణ మన ద్రుపదుడు మరియు ద్రోణుడండి. వీళ్ళ గురించి తెలుసుకోవడం ఇంపార్టెంట్ మనము. ఎందుకంటే ద్రుపదుడు అనేవాడు పాంచాల దేశానికి రాజకుమారుడు. ద్రోణుడు ఒక పేద బ్రాహ్మణుడు. సో, వీళ్ళిద్దరూ ఒకే గురుకులంలో విద్య నేర్చుకున్నారు. ద్రోణుడు, ద్రుపదుడు అండ్ చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు స్నేహితులు. భరద్వాజ మహాముని ఆశ్రమంలో వీళ్ళిద్దరూ కలిసి చదువుకున్నారు. సో, ద్రోణుడు చాలా తెలివైనవాడు కానీ పేదవాడు. ద్రుపదుడేమో రాజకుమారుడు అండ్ ధనవంతుడు కూడా. సో, చిన్నప్పుడు ద్రుపదుడు ఏమంటాడంటే వాళ్ళ స్నేహంలో ఉన్నప్పుడు, "నేను రాజు గనక అయితే నీతో నా సంపద పంచుకుంటాను" అని అంటాడు. సరే అలా కాలం గడుస్తుంది. ద్రుపదుడు రాజయిపోతాడు. చదువంతా అయిపోతుంది. ఎవరి రాజ్యానికి వాళ్ళు ఎళ్ళిపోయిన తర్వాత పంచాల రాజ్యానికి రాజవుతాడు. ద్రోణుడు మాత్రం పేద బ్రాహ్మణుడు గాబట్టి అలాగే ఉంటాడు. ఒకరోజు ద్రోణుడు ఎదురు చూస్తూ ఉంటాడు. తన స్నేహితుడు పిలుస్తాడేమో అని. అట్లా ఎంతో కాలం ఎదురు చూసిన తర్వాత ఒకరోజు తనే వెళ్తాడు సాయం కోసం. ద్రుపదుని రాజభవనానికి వెళ్తాడు. వాళ్ళ స్నేహాన్ని గుర్తు చేస్తాడు యాక్చువల్‌గా. అంటే స్నేహం గుర్తు చేస్తే మేబీ తనేమన్నా హెల్ప్ చేస్తాడేమో అన్న ఉద్దేశంతో గుర్తు చేస్తాడు. కానీ ద్రుపదుడు నవ్వి అవమానిస్తాడు. అంటే స్నేహం అనేది ఎప్పుడు ఇద్దరు సమానుల మధ్య ఉండాలి అని. నువ్వు పేదవాడివి కాబట్టి రాజుకి స్నేహితుడివి కాలేదు అని అంటారు. అండ్ ఓకే. ఆ రోజు రాత్రి తను బస చేయడానికి మాత్రం ఏర్పాటు చేస్తారంతే. ఆ రోజు రాత్రి. ఇంక అది తప్ప ఇంకేమీ చెయ్యరు. సో, అది ద్రోణుడి గుండెను చాలా గట్టిగా గాయపరుస్తుందండి. ఎంతో అవమానంతో, కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఒకరోజు ద్రుపదుడి అహంకారాన్ని కూల్చేస్తాను అని మనసులో అనుకుంటాడు. అది అక్కడ అలా ఉంటుందన్నట్టు. ఇది ద్రోణుడి గురించి తెలుసుకోవడం ఇంపార్టెంట్ కాబట్టి నేను ఈ ఘట్టం చెప్పాను మీకు. సో, అలా ద్రోణుడు బాధపడుతూ మళ్ళీ తన ఇంటికొచ్చేస్తాడు. ఇది గుర్తుపెట్టుకోండి ఈ ఘట్టము. నేను మళ్ళీ చెప్తాను దీని గురించి. సో, అలా ఒకరోజు ఏమవుతుందంటే మళ్ళీ అక్కడ వదిలేస్తే మళ్ళీ మనం హస్తినాపురానికొస్తే పాండవులు, కౌరవులు ఇద్దరు కలిసి ఒకసారి ఏదో ప్రాంతంలో ఆటలాడుతూ ఉంటారు. బంతితో. ఆ బంతి ఒక లోతైన బావిలో పడిపోతుంది. ఎవరెంత ప్రయత్నించినా బంతిని తీయలేకపోతారు. అయితే అప్పుడే అక్కడి నుంచి మన ద్రోణుడు వెళ్తుంటాడు. పేద బ్రాహ్మణుడని జెప్పాను గదా! అతను వెళ్తూ ఉంటాడు. ఇదంతా చూస్తాడు. పిల్లలు ఆడుకోవడం, బంతి అందులో పడడం గమనిస్తాడు. వాళ్ళ దగ్గరకొచ్చి అంటాడు, "మీరు క్షత్రియులు అని గొప్పలు చెప్తారు కదా! కానీ ఈ చిన్న బంతిని కూడా మీరు తీయలేకపోతున్నారు" అంటాడు. "సో, మీకు కావాలంటే నేను తీసిస్తాను. కానీ బదులుగా నాకొక మంచి భోజనం పెట్టాలి" అంటే అందరూ సరే, సరే అని ఒప్పేసుకో ద్రోణుడు మొదట ఏం జేస్తాడంటే తన ఉంగరాన్ని తీసుకొని బావిలో పడేస్తాడు. ఆ తరువాత గడ్డి ఉంటుంది గదండీ! గడ్డి పరకలు. ఆ గడ్డి పరకలు ఒక్కొక్కటి తీసి, ఒక మంత్రశక్తి పెట్టి, ఒక్కొక్కటి బావిలో వేస్తుంటారు. అయితే అవి వెళ్లి ఫస్ట్ పెట్టిన గడ్డి ఏమవుతుందంటే, ఆ బంతిని గుచ్చుకుంటుంది. అండ్ మళ్ళీ మిగతా గడ్డి కడ్డీలు అవన్నీ పరకలుంటాయి కదా! అవన్నీ ఒక గొలుసులా తయారవుతాయండి. సో, ఆ గొలుసును పట్టుకొని ద్రోణుడు బంతిని బయటకు తీస్తాడు. ఇది చూసి పిల్లలు ఎంతో ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత వాళ్ళు చూస్తూ అప్పుడు వాళ్ళు తర్వాత ఏం చేస్తారంటే, "మీరు ఉంగరాన్ని కూడా వేశారు కదా స్వామి! అది కూడా తీయండి" అని చెప్పి మన యుధిష్ఠిరుడు అంటాడు. సో, ద్రోణుడు వెంటనే బాణం వేసి ఉంగరాన్ని కూడా సులభంగా బయటకు తీస్తాడు. అప్పుడు అందరూ నమస్కరించి "మీరెవరు?" అని అడుగుతారు. అందరూ పాండవులు, కౌరవులు ఆ విచిత్రం చూసి చాలా అబ్బురపడిపోతారు వాళ్ళు. అబ్బురపడిపోయి "మీరెవరు?" అని అడిగితే ద్రోణుడు ఇలా అంటాడు. "భీష్ముడికి మీరు నా గురించి చెప్పండి. అప్పుడు నా పేరు మీకు తెలిసిపోతుంది" అని చెప్తాడు. అని చెప్పేసి వెళ్ళిపోతాడు తను ద్రోణుడు. తన దారిన తను ఎళ్ళిపోతాడు.
ఇగ అందరూ పిల్లలు గదా! హస్తినాపురానికి వచ్చేసి భీష్ముడికి అన్నీ చెప్తారన్నట్టు. ఇలా ఇలా జరిగింది. మేము ఇలా చూసాము అని చెప్పి. భీష్ముడు వెంటనే గుర్తుపడతాడు. అది ద్రోణాచార్యుడే. ద్రోణాచార్యుడు ఒకరే అండి. సో, ద్రోణాచార్యుడే అది అని గుర్తుపడతాడు. వెంటనే భీష్ముడు ఏం చేస్తాడంటే ద్రోణుడిని నగరానికి తీసుకొచ్చి ఎంతో ఆదరంగా స్వాగతిస్తాడు తన రాజ్యంలో. అప్పుడు ద్రోణుడు తన బాధ చెప్తాడు భీష్ముడు. ఇలా చెప్తుంటాడని. తన కుమారుడు అంటే ద్రోణుడికి ఒక కుమారుడు ఉంటాడండి. తన పేరు అశ్వత్థామ. అతని గురించి చెప్తాడని. ఒకసారి అశ్వత్థామ ఒక రాజవంశస్థుడైన పిల్లాడు పాలు త్రాగడం చూసి, తను పాలు కావాలని ఏడ్చాడు. కానీ నా పరిస్థితి పాలు కొనే శక్తి నాకు లేదు. అందుకే నేను కొనలేకపోయాను. సో, ఎంతో బాధపడ్డాను ఆ రోజు. ఇలా రోజు అడిగేవాడు కానీ నేనెప్పుడు ఏం చేయలేకపోయాను అని చెప్తాడు. చెప్పి ఒకరోజు ఏమవుతుందంటే వేరే పిల్లలుంటారు గదా! ఆడుకునే పిల్లలు. సో, ఆ వేరే పిల్లలు నీటిలో ఈ రైస్ పౌడర్ ఉంటుంది గదండీ! బియ్యం పొడి. ఆ బియ్యం పొడిని కలిపి అశ్వత్థామకిస్తారు. తెల్లగా ఉంటుంది గదా! దూడ. అది ఆ తెల్లగా ఉందని జెప్పి అశ్వత్థామకిస్తారు. అయితే అశ్వత్థామకి అది తెలీదు కదా! పాలు అనుకుని నేను పాలు తాగుతున్నాను అని ఎంతో ఆనందంగా నాట్యం చేస్తాడు. ఇది చూసి ద్రోణుడికి చాలా కన్నీళ్లొస్తాయని చాలా బాధపడతాడప్పుడు. అయ్యో! నేను నా బిడ్డకి ఏం చేయలేకపోతున్నానని జెప్పి. సో, మిగతా పిల్లలు మాత్రం తనని గేలి చేస్తుంటారు. పాలు కూడా తెలీవు అని జెప్పి. ఆ సమయంలో తను అన్ని కష్టాల్లో ఉన్నప్పుడు ద్రుపదుని దగ్గరికి వెళ్తాడండి ద్రోణుడు. హెల్ప్ కోసం కనీసం అప్పుడైనా తన ఫ్రెండ్ అని అన్నాడు గదా! గురుకులంలో. హెల్ప్ చేస్తాడేమో అని చెప్పి ద్రుపదుని దగ్గరికి వెళ్తాడు. అయితే మీకు స్టోరీ తెలుసు కదా! ద్రుపదుడు ఏం చేస్తాడు? పేదవాడని చెప్పి తిరస్కరిస్తాడు. అసలేమి చేయడు. అని ఇదంతా చెప్తాడు మన ద్రోణాచార్యుడు భీష్ముడికి. చెప్పి ఇప్పుడు మీ మనవళ్ళకు గురువుగా ఉండాలని నేను అనుకుంటున్నాను అంటాడు. భీష్ముడు కూడా తన మనసులో అదే కోరిక ఉంటుంది. అందుకే సంతోషంగా వెంటనే అంగీకరించేస్తాడు. అంగీకరించి మీకు గౌరవము, సౌకర్యాలు అన్నీ ఉంటాయండి ఇక్కడ అని చెప్తాడు. అలా ద్రోణాచార్యుడు పాండవులకు, కౌరవులకు యుద్ధ విద్యలు నేర్పియడానికి గురువవుతాడు. సో, అలా ఇల్లు, ధనం అన్నీ వచ్చేస్తాయింక ద్రోణుడికి ఒక్కటేసారి. ఎందుకంటే గురువు యువరాజులకు గదండీ! సో, చాలా ఇల్లు, డబ్బులు అంటే డబ్బు, ధనము అన్నీ ఉంటాయి. సో, ఇక్కడ వరకు మనం ఈ ఎపిసోడ్ ఆపేద్దాము. ఇక తదుపరి ఎపిసోడ్‌లో మిగతా కథ కొనసాగిద్దామండి. అంతవరకు ఈ పురాణ కథలు మీ జీవితానికి దారి చూపాలని కోరుకుంటున్నాను. ఇది పాడ్‌కాస్ట్, మన పాడ్‌కాస్ట్ అండ్ ఇది నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో చెప్పండి. మీ సహకారమే ఈ కథలను ముందుకు తీసుకెళ్తుంది. ఓం నమః శివాయ.